Stay updated with Adhan Morning News. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఇక వార్తల్లోకి వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. కేంద్రం విడుదల చేసిన నిధులను పంచాయతీలకు కేటాయించకుండా అప్పటి జగన్మోహన్ రెడ్డి సర్కారు దారి మళ్లించిందని ఆయన మండిపడ్డారు. గ్రామ స్థాయి సమస్యలను స్థానిక సంస్థలే పరిష్కరించుకోవడం స్థానిక స్వయం పరిపాలనకు నిదర్శనమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కానీ గత 5 ఏళ్ల కాలంలో పంచాయతీ నిధులను దుర్వినియోగం చేయడం ద్వారా పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. దీనివల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని పవన్ ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచే సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టిందని చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే గ్రామ పంచాయతీలకు ఆర్థిక స్వేచ్ఛ, నిర్ణయాధికారం కల్పించామని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా పంచాయతీలకు నిధులు విడుదల చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా విస్సాకోడేరు గ్రామం ఇప్పుడు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా విడుదలైన 10 లక్షల రూపాయలతో త్రాగునీటి సమస్యకు గ్రామ పంచాయతీతోనే పరిష్కారం చూపిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆర్థిక సంఘం నిధులతో 2 ఫిల్టర్ బెడ్లు, నిరుపయోగంగా ఉన్న నీటి శుద్ధి కేంద్రాన్ని గ్రామస్తులే మరమ్మత్తు చేసుకున్నారని, అలాగే నూతన పైప్ లైన్లు వేయడం ద్వారా త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపుకున్నారని ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావాలని ప్రైవేట్ ఆసుపత్రులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు 25 లక్షల రూపాయల మేర వైద్య సహాయాన్ని ఏర్పాటు చేశారని వివరించారు. వైద్యానికి 6.5% బడ్జెట్లో నిధులు వెచ్చించి 18,500 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. అలాగే వైద్యానికి 12% నిధులను బడ్జెట్లో కేంద్రం పెంచిందని వివరించారు. ఇక ఆదివారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ నివారణకు 4 కోట్ల మంది ప్రజలకు ఉచిత వైద్య సేవలు ప్రభుత్వ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్నాయన్నారు. క్యాన్సర్ను తొలి దశలో గుర్తించాలన్నారు. క్యాన్సర్ పరీక్షలు తొలి దశలోనే చేయించుకోవాలని మహిళలకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. క్యాన్సర్ను 63% నివారణ చేయవచ్చని చెప్పారు. ఇక గుండె జబ్బులకు 45,000 రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ను రాష్ట్రంలో అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ప్రభుత్వం ఉచితంగా అందించే ఏర్పాటు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇక కంటి జబ్బులను విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు ప్రభుత్వ వైద్యులు నిర్వహిస్తున్నారని కూడా అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 మంత్రులు పర్యటించారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, పొంగూరు నారాయణ, ఎన్ఎండి ఫరూక్, సవిత, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆత్మకూరు టిట్కో హౌసింగ్ కాలనీలో శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మాణం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో అతిథి గృహ నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు. అలాగే రహదారులు, భవనాల శాఖ నిర్మించిన నూతన అతిథి గృహాన్ని సైతం ప్రారంభించారు. బీసీ సంక్షేమ శాఖ మంజూరు చేసిన బాలికల గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో 5 మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆత్మకూరు అభివృద్ధిలో మంత్రులు, ఎంపీ, పార్టీ శ్రేణులు భాగస్వామ్యం కావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఆత్మకూరు నియోజకవర్గం 10 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని, ఉమ్మడి ఏపీలో జరిగిన అభివృద్ధిని 1% కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు తీసుకువెళ్లలేకపోయారని అన్నారు. యువగళం పాదయాత్రలో ఆత్మకూరు అభివృద్ధిని పట్టాలెక్కిస్తామని హామీ ఇచ్చామని, ఉమ్మడి ఏపీలో మొదలుపెట్టి నిలిచిపోయిన పనులను ముందుగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి సోమశిల ప్రాజెక్టు పరిస్థితి అయోమయంగా మారిన వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సోమశిలను ఆకస్మిక పర్యటన చేసి సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారని, సోమశిల హైలెవెల్ కెనాల్ పనులు ప్రారంభించమని ఆదేశాలిచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి అంటే మనం తెల్ల చొక్కాలు వేసుకోవడం కాదని పరోక్షంగా జగన్కి చురకలంటించారు. బీఆర్ఎస్కు చెందిన బీసీ ముఖ్య నేతలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై సీనియర్ నేతలతో చర్చించారు. బీసీ కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధన తదితర అంశాలపై సమీక్ష జరిపారు. బీసీ సంబంధిత అంశాలపై కార్యాచరణను బీఆర్ఎస్ పార్టీ త్వరలోనే ప్రకటిస్తుందని కేటీఆర్ తెలిపారు. కులగణనలో 5.5% జనాభాను తగ్గించారని, దాదాపు 22 లక్షల మంది ఉన్న వారిని లేనట్టుగా చిత్రీకరించారని ఆరోపించారు. జనాభాను తగ్గించడంపై సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కులగణన పూర్తిగా తప్పుల తడక అని, కులగణన చిత్తుగాగితంతో సమానమని తగలబెట్టారు. బీసీలకు అన్యాయం చేసి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని, రిజర్వేషన్లు 42%, బీసీ డిక్లరేషన్లో చెప్పే విధంగా మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ డిక్లరేషన్పై అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తారని భావించామని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పెట్టాలని కోరారు. గతంలో బీసీలకు 50%కి పైగా రిజర్వేషన్లు ఇచ్చామని, అసెంబ్లీ, ఎంపీ, స్థానిక ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేటాయించామని కేటీఆర్ అన్నారు. రీసర్వే చేసి సరైన లెక్కలు తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రీసర్వే విషయంలో బీఆర్ఎస్ కూడా చొరవ తీసుకుంటుందని అన్నారు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్ కుటుంబంపై దాడి జరిగింది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హిందూ సంస్థ పేరుతో పూజారి ఇంట్లోకి ప్రవేశించి దాడి చేసినట్లు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగరాజన్ అతని కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేసి కొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన జరిగిన 3 రోజులు కాగా తాజాగా వెలుగులోకి వచ్చింది. వీసా బాలాజీ టెంపుల్గా పేరున్న చిలుకూరు బాలాజీ ఆలయంలో రంగరాజన్ ప్రధాన అర్చకుడుగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో ఆలయానికి సమీపంలోనే అర్చకుడు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. 3 రోజుల క్రిందట పూజా కార్యక్రమాల అనంతరం రంగరాజన్ తన నివాసానికి చేరుకున్నారు. అయితే రామరాజ్య స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కొంతమంది వ్యక్తులు పూజారి ఇంటికి వెళ్లారు. వారిని ఇంట్లోకి ఆహ్వానించిన ఆయన మాటలు కలిపారు. అయితే వచ్చిన వారి ప్రవర్తన, మాట తీరు సరిగా లేకపోవడంతో మద్దతు ఇచ్చేందుకు అర్చకుడు నిరాకరించారు. దాంతో అక్కడే ఉన్న రంగరాజన్ కుమారుడిపై నిందితులు దాడికి పాల్పడ్డారు. అనంతరం రంగరాజన్ పైన దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తే ఈ దాడి చేసినట్లు గుర్తించారు. అనంతరం అతనితో పాటు 20 మంది అనుచరులను సైతం అదుపులోకి తీసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కుతోంది. మేయర్పై అవిశ్వాస తీర్మానానికి కౌంట్ డౌన్ షురూ అవుతోంది. రేపటికి బల్దియా పాలన మండలికి 4 ఏళ్లు పూర్తి అవుతోంది. అయితే ఫిబ్రవరి 11 తర్వాత ఏ క్షణమైనా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డితో జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఆదివారం సమావేశమయ్యారు. రానున్న 2 రోజుల్లో మాజీ మంత్రి కేటీఆర్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం కాబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసానికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశాలతో కాంగ్రెస్ అలర్ట్ అయింది. రేపు మేయర్తో కాంగ్రెస్ కార్పొరేటర్లు సమావేశం కానున్నారు. అవిశ్వాస తీర్మానంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించే అవకాశం కూడా కనిపిస్తోంది. కాగా మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. తమ పార్టీ తరఫున కార్పొరేటర్గా గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది. తద్వారా రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్పై పట్టు నిలుపుకునే వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది బీఆర్ఎస్. ఈ మేరకు కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్పై అవిశ్వాసం విషయమై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీకి ప్రస్తుతం ఉన్న బలమెంత, ఇతర సభ్యుల మద్దతు కూడగట్టుకోవటం ఎలా అన్న అంశాలపై ఈ భేటీలో మాట్లాడారు. గ్రేటర్పై పట్టు జారలేదన్న సంకేతాలు ఇచ్చేలా అవిశ్వాసం ఉండాలని, ఒకవేళ తగినంత మంది సభ్యుల మద్దతు లేక అవిశ్వాసం వీగిపోతే ప్రతికూల పరిణామాలు ఉంటాయని అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా తెలుస్తోంది. దేశంలో మోస్ట్ వాంటెడ్గా ఉన్న మధ్యప్రదేశ్కి చెందిన థార్ గ్యాంగ్ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. 18 రోజుల క్రితం అనంతపురం శ్రీనగర్ కాలనీలో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ చేసింది థార్ గ్యాంగ్గా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో 4 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. మధ్యప్రదేశ్లోని మారుమూల గ్రామాల్లో ఈ ముఠా కోసం జల్లెడ పట్టి టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకున్నారు. ఈ గ్యాంగ్లోని 3 మాత్రమే పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 90 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వజ్రాభరణాలతో పాటు 19.35 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారిలో గ్యాంగ్ లీడర్ నారు పచావార్ కూడా ఉన్నారు. వీరిపై ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో 10ల సంఖ్యలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణ, భారతదేశంలోనే ఈ గ్యాంగ్పై 32కు పైగా కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని పగలు రెక్కీ చేసి రాత్రిపూట ఈ ముఠా చోరీలకు పాల్పడుతుందని జిల్లా ఎస్పీ వెల్లడించారు. చోరీ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా బైకులపై వీరు సంచరిస్తుంటారని వివరించారు. 4 రాష్ట్రాల్లో పోలీసులు వీరి కోసం గాలిస్తున్నట్టుగా కూడా చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కుంభమేళా పర్యటన ఖరారైంది. సోమవారం ద్రౌపది ముర్ము ప్రయాగరాజ్కు వెళ్లనున్నారు.
త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించడంతో పాటు స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 10వ తేదీ ఉదయం ప్రయాగరాజ్కు చేరుకుంటారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం, ప్రార్థనలు చేస్తారు. అనంతరం బడే హనుమాన్ ఆలయం, పవిత్రమైన అక్షయవత్ వృక్షాన్ని సందర్శిస్తారు. కుంభమేళా ప్రదేశంలో ఏర్పాటు చేసిన డిజిటల్ కుంభ్ అనుభవ్ సెంటర్ను పరిశీలిస్తారని రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. ద్రౌపది ముర్ము పర్యటన సమయంలో ఆమె వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉంటారని సీఎంఓ వెల్లడించింది. గతంలో భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా కుంభమేళాకు హాజరయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలతో ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్లో ఉన్న తన నివాసంలో జరిగిన ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో అతిషితో పాటు 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భేటీ అనంతరం అతిషి మాట్లాడుతూ భాజపా ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తూ వారి సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీలను అమలు జరిగేలా పనిచేస్తామని అతిషి అన్నారు. మార్చి 8 నాటికి మహిళలకు నెలకు 2,500 రూపాయలు చెల్లించేలా, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించేలా, ప్రజలకు ఇతర సౌకర్యాలు సైతం అందేలా చూస్తామన్నారు. ఇక గత 10 ఏళ్లలో ఆప్ సర్కారు అందించిన ఉచిత సేవల్ని నిలిపివేయకుండా ప్రజలకు అండగా నిలబడతామని తెలిపారు. అయితే ఆప్ శాసనసభా పక్ష నేత ఎవరనేది తదుపరి సమావేశంలో ఎన్నుకుంటామని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మావోయిస్టుల కోసం డీజీఆర్, ఎస్టీఎఫ్, కోబ్రా బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఛత్తీస్గఢ్ చరిత్రలోనే 2వ భారీ ఎన్కౌంటర్గా దీన్ని పేర్కొంటున్నారు. గతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో 41 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనపై బస్తర్ ఐజీ పి సుందర్ రాజు స్పందించారు. ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మరణించినట్లు ధృవీకరించారు. ఈ ఎన్కౌంటర్లో 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. అయితే మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికలు సంబంధించి భద్రతా దళాలకు కీలక సమాచారం అందింది. దీంతో ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఆదివారం నాడు తెల్లవారుజామున భద్రతా దళాలు యాంటీ మావోయిస్టు ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో కాల్పులు మొదలు కావడంతో భద్రతా దళాలు స్పందించాయి. 2026 నాటికి మావోయిస్టులను కేంద్ర ప్రభుత్వం తుడిచిపెట్టాలని లక్ష్యంతో పనిచేస్తోంది. జనవరి 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్న నేపథ్యంలో ఆపరేషన్లు వేగవంతమయ్యాయి. మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. జాతుల మధ్య వైరంతో కొంతకాలంగా మణిపూర్ అట్టుడుకుతోన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అనేక విమర్శలు ఎదుర్కొన్న బీరేన్ సింగ్ తాజాగా తన పదవి నుంచి వైదొలగడం గమనించదగ్గ విషయమైంది. 2023 మే మాసంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్లో 2 తెగలు మైతేయి, కుకీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 300 మంది మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. లక్షలాది మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిపోయారు. ఆనాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా క్షీణించాయి. అలాంటి వేళ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీరేన్ సింగ్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు సైతం వెల్లువెత్తాయి. అనంతరం ఆ ప్రభుత్వానికి పలు పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకున్నాయి. అయినా మణిపూర్లో బీజేపీకి ఎమ్మెల్యేల సంఖ్య బలంగా ఉండడంతో దీంతో ఆ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ను మార్చాలంటూ ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే ఢిల్లీలోని అగ్రనాయకత్వానికి వరుస లేఖలు సంధించారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ బ్లాక్మెయిల్కు పాల్పడుతోందని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందుకు ప్రతీకారంగా రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల నిధులను వేరే వాటికి మళ్లించారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు గుప్పించారు. తమిళనాడు విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్యాయాలకు హద్దు లేకుండా పోతోందని, జాతీయ విద్యా విధానాన్ని, త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకించినందుకు బహిరంగ బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తమిళనాడు విద్యార్థులకు ఉద్దేశించిన 2,152 కోట్ల రూపాయలను ఇతర రాష్ట్రాలకు మళ్లించిందని అన్నారు. కేంద్రం తమపై జులుం ప్రదర్శిస్తోందని, హక్కుల కోసం నిలబడినందుకు విద్యార్థులను శిక్షిస్తోందని మండిపడ్డారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంపై రాజకీయ ప్రతీకారం కోసం విద్యను అడ్డుకునేంతగా క్రూరంగా వ్యవహరించలేదని దుయ్యబట్టారు.
తమిళనాడు ఇక్కడి ప్రజల విషయంలో ద్వేషం, అన్యాయాలకు ప్రతిరూపంగా బీజేపీ మరోసారి తనను తాను నిరూపించుకుందని స్టాలిన్ విమర్శనాస్త్రాలు సంధించారు. మహాకుంభమేళాలో సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగిందని సీఎం స్టాలిన్ ఆరోపించారు. 30 మందే మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించినా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని స్థానిక నేతలే చెబుతున్నారని అన్నారు. అక్రమ వలసదారులను వెనక్కి పంపుతున్న అమెరికా ఆ క్రమంలో వారికి సంకెళ్లు వేయటాన్ని క్రూరమైన చర్యగా పేర్కొంటూ వారి కష్టాలు కన్నీళ్లు తెప్పించాయని అన్నారు. దీనిపై అమెరికాతో చర్చించాల్సిన విదేశాంగ మంత్రి జైశంకర్ ఆ దేశ చర్యలను సమర్థించే విధంగా వివరణ ఇచ్చారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడంతో కొత్తగా ఎన్నికైన 48 మంది ఎమ్మెల్యేలతో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాను కలుసుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ఈ మేరకు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ్ లెఫ్టినెంట్ గవర్నర్కు ఆదివారం నాడు లేఖ రాశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, సిటీకి చెందిన లోక్సభ ఎంపీలు సాధ్యమైనంత త్వరగా మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారని, వీరు చూసుకుని అపాయింట్మెంట్ ఇవ్వాలని ఆ లేఖలో వినయ్ కుమార్ సక్సేనాను సచ్దేవ్ కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను ఓడించి 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికార పగ్గాలు చేపట్టనుంది. 70 అసెంబ్లీ స్థానాల మెజారిటీకి అవసరమైన 36 స్థానాలు సాధించడంతో ఆప్ విఫలమైంది. కేవలం 22 సీట్లతో ఆప్ చతికిల పడింది. బీజేపీ 48 సీట్లలో పూర్తి ఆధిక్యతను చాటుకుంది. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్, అమెరికా పర్యటన నుంచి తిరిగి రాగానే కొత్త ప్రభుత్వ ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కొత్త సీఎంగా ఎవరిని అధిష్టానం ఎంపిక చేస్తుందనే అంశంపై ప్రస్తుతం ఊహాగానాలు నడుస్తున్నాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ తనయుడు పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్పై పర్వేష్ వర్మ గెలుపొందారు. హమాస్ తన వద్ద ఉన్న మరో 3 ఇజ్రాయేలీ బందీలను శనివారం నాడు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎల్ షరాబీ, ఉహాద్ బెన్ అమీ, ఓర్ లెవీలను శనివారం రెడ్ క్రాస్ వద్ద అప్పగించింది. ప్రతిగా ఇజ్రాయెల్ 183 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. కాగా హమాస్ చెరలో 491 రోజులు బందీగా చిత్రహింసలు అనుభవించిన ఎల్ షరాబీ ఇన్ని రోజులకు తన కుటుంబాన్ని కలుసుకున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. తన భార్య, పిల్లలు తనకు ఘనంగా స్వాగతం పలుకుతారని 1000 కళ్లతో ఎదురు చూశారు. ఇజ్రాయెల్పై హమాస్ దాడి చేసిన సమయంలో తాను బందీగా మారిన తన కుటుంబం ఎక్కడో ఒక చోట సురక్షితంగా ఉండి ఉంటుందని, తన కోసం ఎదురు చూస్తారని, వారిని వెంటనే కలిసేలా సహాయం చేయాలని ఇజ్రాయెల్ అధికారులను కోరాడు. అయితే ఆ రోజు హమాస్ దాడిలో అతడి భార్య, కుమార్తెలు ఇద్దరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. తనను ప్రాణంగా ప్రేమించే వారిని ఇక ఎప్పటికీ కలవలేననే విషయం అతడికి తెలియదు. తనతో పాటు బందీ అయిన తన సోదరుడి మరణ వార్త మాత్రం అధికారులు అతడికి తెలియజేశారు. ఎల్ షరాబీను అతడి తల్లి, సోదరులకు అప్పగించారు. తన భార్య, పిల్లలను ఇంకెప్పుడూ కలవలేడనే విషయాన్ని తన సోదరుడికి ఎలా చెప్పాలనే విషయాన్ని షరాబీ సోదరుడు షారోన్ ఆవేదన వ్యక్తం చేశాడు. గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన 5వ మార్పిడి ఇది. ఒప్పందం తొలి దశలో భాగంగా హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 1800కు పైగా పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టనుంది. బంగ్లాదేశ్లో యూనస్ సర్కారు తాజాగా ప్రత్యర్థులను వేధించేందుకు సరికొత్త చర్యలు మొదలుపెట్టింది. మాజీ ప్రధాని షేక్ హసీనా మద్దతుదారులపై ఆపరేషన్ డెవిల్స్ హంట్ పేరిట దాడులు మొదలుపెట్టింది. కొన్ని ఆందోళనలపై ఇటీవల స్థానిక గ్యాంగులు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో చర్యలు చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది. గత నిరంకుశత్వ పాలనకు చెందిన గ్యాంగులు కొన్ని విద్యార్థి బృందాలపై దాడులు చేసినట్టు ఆరోపించింది. ఇంటీరియర్ మినిస్ట్రీ అధిపతి జహంగీర్ అలం చౌదరి మాట్లాడుతూ బంగ్లాదేశ్లో విద్యార్థి ఉద్యమం తర్వాత చేపట్టిన ఈ దాడులను ఆపరేషన్ డెవిల్స్ హంట్గా వ్యవహరిస్తున్నారు. దుష్ట శక్తులను అంతం చేసే వరకు ఇది కొనసాగుతోందని చెప్పారు. బుధవారం షేక్ హసీనా కుటుంబ భవనాలపై కొందరు దాడులు చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ స్మారక భవనంపై దాడి చేశారు. ఈ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతిని మ్యూజియం కూడా ధ్వంసమైంది. ఈ నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనస్ కూడా విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఓ మంత్రిపై దాడికి కూడా ఈ గ్యాంగ్లే కారణమని తెలుస్తోంది. ఆపరేషన్ డెవిల్స్ హంట్ గాజీపూర్లో మొదలుపెట్టి దేశం మొత్తం అమలు చేస్తామని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రజల భద్రతలో భాగమే దీనిని అమలు చేస్తున్నట్టు వెల్లడించింది. దీనికి సంబంధించి అదనపు వివరాలను లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు వెల్లడిస్తాయని తెలిపింది. అణ్వాయుధాల తయారీని బలోపేతం చేయాలని ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ తన అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కిమ్ ఇలాంటి ఆర్డర్లను గతంలో అనేకసార్లు చేశారు. అయితే జపాన్ ప్రధాని ఇషిబా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య తాజాగా ద్వైపాక్షిక భేటీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కిమ్ ఇలాంటి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. శనివారం కొరియన్ పీపుల్స్ ఆర్మీ 77వ వ్యవస్థాపక దినోత్సవంలో కిమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యూక్లియర్ ఫోర్స్ సహా
ప్రత్యర్థులను భయపెట్టే అన్ని రకాల ప్లాన్లను బలోపేతం చేయాలని, అత్యాధునిక అణ్వాయుధాలను అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నామని కిమ్ తెలిపారు. ఈ సందర్భంగా రష్యాకు తన మద్దతును పునరుద్ఘాటించారు. మాస్కో ప్రజలు, దళాలు వారి దేశ సార్వభౌమాధికారం, భద్రత, ప్రాదేశికతను కాపాడుకునేందుకు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కిమ్ విషయంలో కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉన్న మరికొన్నిసార్లు చూసి చూడనట్టు వ్యవహరించారు. 2019లో వియత్నాంలో జరిగిన భేటీలో అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గలేదు. దీంతో నాటి చర్చలు విఫలమయ్యాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య దూరం మరింత పెరిగింది. మరోవైపు ఇటీవల దక్షిణ కొరియా, జపాన్తో ప్యాంగ్యాంగ్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత ఏడాది వరుసగా క్షిపణి తయారు చేస్తూ కిమ్ కవ్వింపు చర్యలకు దిగారు. దక్షిణ కొరియా, అమెరికా నుంచి తమకు ముప్పు పొంచి ఉందని ప్యాంగ్యాంగ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమపై దాడికి పాల్పడితే ఎదుర్కోవడానికి అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది. న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్రకు గాయమైన సంగతి తెలిసిందే. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో బంతి నేరుగా రచిన్ నుదుటిపై తాకింది. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ కోసం ప్రయత్నించిన అతడు బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు. ఫ్లడ్ లైట్లు వెలుతురు దానికి కారణంగా తెలుస్తుంది. ఈ మ్యాచ్ లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆధునీకరించి 2 రోజుల క్రిందటే ఈ మైదానాన్ని పునఃప్రారంభించారు. ఇంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఐసీసీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డులపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. నాసిరకమైన ఫ్లడ్ లైట్ను వాడారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీంతో యువ క్రికెటర్ ఐసీసీ ట్రోఫీలో ఆడే అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు ఐసీసీ కూడా దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మిగతా స్టేడియంలలో ఏర్పాట్లపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు వస్తున్నాయి. ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న 2వ వన్డేలో మరో కొత్త ఆటగాడు డెబ్యూ ఇచ్చాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 50 ఓవర్ల ఫార్మెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు టీ20లు ఆడుతూ వచ్చిన ఈ 37 ఏళ్ల మిస్టరీ స్పిన్నర్ పొట్టి ఫార్మెట్లో అదరగొట్టడంతో ఇప్పుడు వన్డేల్లో డెబ్యూ ఛాన్స్ దక్కించుకున్నాడు. బారాబతి స్టేడియంలో మ్యాచ్ మొదలవడానికి ముందు వరుణ్కు సీనియర్ స్పిన్నర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టీమిండియా క్యాప్ ఇచ్చి ఆహ్వానించాడు. 2వ వన్డేలో భారత్ ఫ్లయింగ్ 11లో 2 కీలక మార్పులు చేసింది. తొలి మ్యాచ్లో ఆడిన యశస్వి జైస్వాల్ ప్లేస్ ఆఫ్లో విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్ స్థానంలో వరుణ్ చక్రవర్తి టీంలో చోటు దక్కించుకున్నారు. కాగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. ఇక మరో 10 రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉండడంతో పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయంతో ఆ టోర్నీ ఆడటం అనుమానంగా మారిన నేపథ్యంలో వరుణ్ను దుబాయ్ ఫ్లైట్ ఎక్కించాలని రోహిత్ గంభీర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. పైరసీ ఇప్పటికీ సినిమా పరిశ్రమను వేధిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సాంకేతిక వినియోగం పెరిగే కొద్దీ అంతకంతకు పైరసీ విస్తరిస్తుంది తప్ప తగ్గడం లేదు. ఇటీవల గేమ్ చేంజర్ దాని బారిన పడగా ఇప్పుడు తండేల్ వంతైంది. ఈ నెల 7వ తేదీన థియేటర్లలో విడుదలైన తండేల్ను పైరసీ చేసి కొందరు ఆన్లైన్లో అప్లోడ్ చేయడం గమనార్హం. అయితే ఓ లోకల్ ఛానల్లోనూ దీన్ని ప్రసారం చేసినట్టుగా తెలుస్తోంది. తమ చిత్రం పైరసీకి గురి కావడంపై నిర్మాత బన్నీవాసు స్పందించారు. సినిమా పైరసీ వస్తుంది చూద్దామని చాలామంది అనుకుంటున్నారని అన్నారు. తమ గీతా గోవిందం సినిమా పైరసీ చేసిన వారిపై కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు. వారిలో కొందరు ఇప్పుడిప్పుడే జైలు నుంచి బయటకు వస్తున్నారని అన్నారు. గీతా ఆర్ట్స్ సినిమాలను పైరసీ చేసిన వారిని, వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసిన వారిని తేలిగ్గా వదిలేస్తామని అనుకోవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ సినిమా పైరసీ చేసేవారు తమకు ఎక్కడ కనిపించినా కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ 2 రోజులు సక్సెస్ మూడ్లో ఉన్నామని, ఇకపై పైరసీ చేసిన వారిపై దృష్టి పెడతామని పేర్కొన్నారు. పుష్ప చిత్రం తర్వాత తనకెంతో గుర్తింపు వచ్చిందన్నారు నటుడు సునీల్. పాకిస్తానీయులు కూడా తనని అభిమానిస్తున్నారని పుష్ప 2 థ్యాంక్స్ మీట్లో ఆయన తెలిపారు. ఈ మేరకు ఇటీవల స్పెయిన్లో తనకు ఎదురైన ఒక సంఘటనను కూడా గుర్తు చేసుకున్నారు. పుష్ప వైబ్రేషన్స్ కొనసాగుతూనే ఉంటాయని పార్ట్ 1 సమయంలోనే తాను చెప్పానన్నారు. ఇప్పుడు అదే నిజమైందని చెప్పారు. షూట్ కోసం ఇటీవల స్పెయిన్ వెళ్లారని, రాత్రి 10 గంటల తర్వాత అక్కడ రెస్టారెంట్లు మూసివేస్తారని చెప్పారు. 9 గంటల 45 నిమిషాల సమయంలో ఒక పెట్రోల్ బంకు వెళ్లి స్నాక్స్ కోసం అక్కడే ఉన్న స్టోర్లో అడిగానన్నారు. అయితే ఫుడ్ లేకపోయినా ఆ రోజు ఏదో విధంగా సర్దుకుపోదామని అనుకున్నానని తెలిపారు సునీల్. అయితే అది క్లోజ్ అయిందని అక్కడే ఉన్న లేడీ చెప్పిందని, ఆ తర్వాత దగ్గరలో రెస్టారెంట్ల కోసం ఉన్నాయా అని సెర్చ్ చేసినట్టు చెప్పారు. కబాబ్ సెంటర్ పేరుతో ఒక చిన్న హోటల్ కనిపించగా ఇండియన్ ఫుడ్ ఉండవచ్చని అక్కడికి వెళ్ళామన్నారు. అప్పటికే అర్ధరాత్రి 2:30 అయిందని, అక్కడికి వెళ్ళాక తాము కారు దిగ్గానే తనను ఒక వ్యక్తి తదేకంగా చూస్తూ ఉన్నాడని అన్నారు. వెంటనే తన ఫోన్లో పుష్ప ఇంటర్వెల్ సీన్ చూపించి ఇది నువ్వే కదా అన్నా అని అడిగాడన్నారు సునీల్. ఆ తరువాత పాకిస్తానీయుల రెస్టారెంట్ అదని తమకు తెలిసిందన్నారు. ఇక వారు తనతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న సభ్యులందరికీ వంట చేసి పెట్టారని చెప్పారు సునీల్. ఇది మార్నింగ్ న్యూస్. స్టే ట్యూన్ టు ఆధాన్.